Hey guys, welcome to our channel Family Fun Macha. వచ్చిందండి వయ్యారి. సో మేము ఒక పెద్ద ప్రాంక్ చేయబోతున్నాం. మీకు అది చిన్నదైనా మాకు చాలా పెద్దది. ఎందుకంటే ఒక టెన్షన్ అవుతుంది మాకు అప్పటి నుంచి. ఇది చెప్పాలన్నా ఈ ప్రాంక్ చేయాలన్నా మాకు షివరింగ్ అవుతుంది. జోక్గా వెళ్ళిపోతే ఫన్గా వెళ్ళిపోతే ఓకే, అది ఒకవేళ సీరియస్ అవుతూనే ప్రాబ్లం. మా ఇంటికి మా అత్త మామయ్య అండ్ మా వదిన మా అన్నయ్య వచ్చారనమాట. సో మా అల్లుడు వీడు. సో మేమిద్దరం కలిసి ప్రాంక్ చేస్తున్నాం మా ఫ్యామిలీ అందరినీ. మ్యాటర్ ఏంటంటే కార్తిక్కి ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఉంది అని ప్రాంక్ చేస్తున్నాం. సో ఈ ప్రాంక్ మా ఫ్రెండ్ ద్వారా నేను హెల్ప్ తీసుకొని చేస్తున్నాను అనమాట. ఆ గర్ల్ ఫ్రెండ్ అనేది మా ఫ్రెండ్ అనమాట. సో ఫోన్ చేయడం, ఫొటోస్ మేము జెమినీ ఏఐలో ఎడిట్ చేసాం. మా కార్తిక్ది ఒక జస్ట్ ఏఐ ఫేస్ అనమాట అమ్మాయిది. ఎంతకి తెగించారా? సో అలా మేము ఎడిటింగ్ చేసి చాలా కష్టపడి ప్రాంక్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం మా ఫ్రెండ్ హెల్ప్ ద్వారా. తెలీదు ఏమవుతుందో, బట్ హోప్ ఫర్ ది బెస్ట్. బాయ్. నేను కాల్ చేయమని చెప్పాను ఇప్పుడే. సో లెట్స్ హలో 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 రాజు గారండి మాట్లాడేది? అవును మేడం, మీరు? నేను లావణ్య అని మాట్లాడుతున్నాను. ఎక్కడ? ఇక్కడే హైదరాబాద్ నుంచి. కార్తీక్ మీ బావ కదండి? హలో హలో హలో, కార్తీక్ బావ గారు కదా మీరు? మీరు ఎవరు అసలు? కార్తీక్ ఏంటి? అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కార్తీక్ నేను 4.5 years నుంచి రిలేషన్ లో ఉన్నామండి. ఓకే, ఇప్పుడు తను నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. అప్పుడప్పుడు కాల్ చేస్తున్నాడు. అంటే తను చేస్తేనే నేను మాట్లాడాలి, మిగతా టైంలో బిజీ ఉన్నానని చెప్తున్నాడు. ఓకే, నేను ఎలా ట్రై చేస్తున్నా తను నా నంబర్ బ్లాక్ చేసి పెట్టేస్తున్నాడు. ఎక్కడ అసలు కాంటాక్ట్ అవడానికి స్కోప్ లేకుండా చేసేసాడు. మా ఫ్రెండ్స్ రీల్ ఇన్స్టాలో కూడా నన్ను బ్లాక్ చేస్తున్నాడు. మా ఫ్రెండ్స్ రీల్స్ చూసి నాకు పంపిస్తున్నారు, ఏంటి మీ కార్తిక్ వేరే అమ్మాయితో రీల్స్ చేస్తున్నాడు, మేబీ అమ్మాయి లైక్ మ్యారేజ్ చేసుకున్నట్టు ఉన్నాడు. హైదరాబాద్ అండి, హైదరాబాద్ లో ఉంటానండి. హైదరాబాద్ ఏడా? యూసఫ్ గూడలో ఉంటాను. యూసఫ్ గూడనా? మీ పేరు? లావణ్య. లావణ్య. ప్రాబ్లం ఏంటి? సార్ మ్యారేజ్ చేసుకున్నాడా అని అంటున్నారు నా ఫ్రెండ్స్. నాకైతే చెప్పలేదండి, నాకు డౌట్ ఉంది. ఇప్పుడు నేను అందరి నంబర్లు ఉన్నాయి నా దగ్గర. వాళ్ళ సిస్టర్ది ఉంది, వాళ్ళ మదర్ది ఉంది, వాళ్ళ డాడీది ఉంది. ఆ అమ్మాయి నంబర్ కూడా నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను ఫొటోస్ పంపిస్తాను మీకు. నేను వాళ్ళ వైఫ్ కి పంపిద్దాం అనుకుంటున్నాను. అది కనుక్కుందాం, క్లారిటీ తీసుకుందాం. మ్యారేజ్ అయిందా లేదనేది నాకు తెలీదు. మా ఫ్రెండ్స్ చెప్తున్నారు నాకు మ్యారేజ్ అయింది అనుకుంటున్నాము, ఒకసారి క్లారిటీగా తీసుకో, అవాయిడ్ చేస్తున్నాడు అన్నావు కదా అని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు 4.5 years నుంచి రిలేషన్ లో ఉండి చెప్పకుండా ఇలా పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో కార్తిక్ కి నాకు అర్థం కావట్లేదు. ఫోటో పంపండి నాకు. నేను ఫొటోస్ పంపిస్తాను, వాళ్ళ వైఫ్ కి కూడా పంపిస్తాను నేను ఇప్పుడు ఫొటోస్. అవసరం లేదు, అలా వైఫ్ కానీ ఫోటో పంపండి. ఎవరు మీరు అసలు? ఏందో నాకు మ్యారేజ్ అయిందా లేదా చెప్తారా మీరు? మీకు అవ్వని కదా, ఫోటో పంపించండి మీది ఫస్ట్. నేను ఫొటోస్ పంపిస్తాను. నాకు ఒకటి చెప్పండి, మ్యారేజ్ అయిందా లేదా కార్తిక్ కి? కాలే.
సో యాహ్! ఆ కాల్ తర్వాత నా ఫ్రెండ్ ఫోటోస్ పంపింది మా అన్నకి. సో, అన్న వదినకి చూయించాడు. నమ్మి చూయించాడు. కానీ అక్కడ చాలా దారుణంగా దొరికిపోయాం నేను, బబ్లు. ఎందుకంటే మా వదిన గుర్తుపట్టేసింది అది ఇమేజెస్ అని. సో, అప్పుడు నేను మా వదినని రిక్వెస్ట్ చేస్తున్నాను. వదిన ప్లీజ్ చెప్పకు. ఎందుకంటే అట్‌లీస్ట్ నీకు, అన్నకి తెలిసిపోయింది. అత్త, మామతో అన్న మనం ప్రాంక్ కంటిన్యూ చేద్దామని రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడ వెనకాల ఆల్రెడీ మా అన్న తన ఫోన్‌లో మా అత్తకి, మా మామయ్యకి ఆ ఏఐ ఇమేజెస్ చూయిస్తున్నాడనమాట. సో, ఇలా అన్నా కంటిన్యూ చేద్దాం ప్రాంక్. ఓన్లీ ఇక్కడ అందరికీ తెలుసిప్పుడు అది ప్రాంక్ అని ఎక్సెప్ట్ మా అత్త, మా మామయ్యకి తప్ప. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అన్నా, మీ కార్తీకే నేను ఫోన్ చేసింది. ఎందుకన్నా? అన్నోన్ కాల్స్ లిఫ్ట్ చేద్దాం ఎందుకంటున్నా? అదే కదా నాకు తెలియదు. నాకు ఒక నంబర్ నుంచి ఫోన్ వచ్చిందంటే ఏం మాట్లాడతారు? సరే మీకు ఫోన్ లిఫ్ట్ చేసి బ్లాక్ చేస్తారు. నంబర్ బ్లాక్ చేస్తే ఎందుకు? ఎవరిదని? ఎవరు కాదు ఇంతకు అడగలేదు. లావణ్య అన్నారు కదా. ఏమన్నారు? ఎందుకు ఫోన్ అంటే నాకు ఫోన్ చేసి ఫోన్ నేను లిఫ్ట్ చేయకు అంటున్నారు. ఎందుకు? ఫోన్ నేను లిఫ్ట్ చేయకు, నువ్వు ఫోన్ వస్తే అంటున్నావు. ఎందుకు ఏమైంది అని అంటే లిఫ్ట్ చేయకు అన్నారు. ఇప్పుడు హిందీ మీద మాట్లాడని అదే అంటాను. ఫోన్ వచ్చింది కదా ఏంటంటే మీకు అవసరం లేదు ఫోన్ లిఫ్ట్ చేయకు బ్లాక్ చేస్తే బ్లాక్ లో పెట్టాను. సరే నువ్వు ఎవరు ఆమెనా? ఆమె అని డైరెక్ట్ అంటారు. ఏంటంటే అమ్మాయి ఫోన్ చేసేది. అమ్మాయి అన్నకి ఫోన్ చేసిన అబ్బాయా? సో ఇప్పటి వరకు ఫన్నీగా వెళ్ళిన ప్రాంక్ ఇంకా సీరియస్ చేద్దామని మేము ఫిక్స్ అయిపోయి మా అత్త మా మామకి చెప్పేసాము. ఒక కాల్ వచ్చింది, ఇలా ఒక అమ్మాయి మాట్లాడుతుంది, ఫొటోస్ కూడా వచ్చాయి అని. ఇంకా నేను సీరియస్గా యాక్టింగ్ స్టార్ట్ చేశాను. సో అప్పుడు వాళ్ళు నమ్మడం జరిగింది. ఇంకా మా అత్తమ్మ కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉంది. ఇదంతా అబద్ధమే, అలా నమ్మొద్దు అది ఇది అంటుందని. ఇంకా మేమేం చేసామంటే, మా అన్నతో డైరెక్ట్ కాల్ చేసి, ఆ అమ్మాయిని మా అత్తమ్మతోనే మాట్లాడిద్దామని ఫిక్స్ అయిపోయామనమాట. సో హియర్ వి గో. హలో స్పీకర్ అండి. స్పీకర్. హలో చెప్పండి. నేను కార్తీకుల భవాన్ మాట్లాడుతున్నా. నేను కార్తీకుల భవాన్ మాట్లాడుతున్నా. చెప్పండి. ఏదో చెప్పి ఇంత ముందు మీరు. సరే ఇప్పుడు ఏది ఉన్నా మీరు ఎంతమంది ఫ్రెండ్లీగా ఉన్నారా మరి ఏమున్నా మాకు తెలియదు కదా. ఫస్ట్ ఫోన్ కదా అందువల్ల అమ్మతో మాట్లాడండి. ఎవరు నువ్వు? ఎవరు? హలో, ఏమని? నీ గురించి ఏం చెప్తారు? ఏమని? కార్తీక్ ఏమవుతాడు నీకు? చెప్పు చిపురి పడతా నేనైతే వాళ్ళ అమ్మది మాట్లాడుతున్నా. ఏ కార్తీక్ పెళ్ళైంది నీకు తెలియదా? అంత లేదు నీకు. ఏమని? అసలు ఎవరి సరే ఏడున్నారు అడ్రస్ తెలుసుకుంటాను. నీ అడ్రస్ నాకు నేను వస్తాను ఇంటికి మాట్లాడడానికి వస్తా, పెళ్లి చేపిస్తాను.
ఏంటిది పెట్టుకో. ఉమ్. నేను అక్కడే పిలిపిస్తాను అసలు నువ్వు మాట్లాడు. నాకు చెప్పి చేసిండు అంతా నువ్వు ఎక్కడ ఏ బస్సులో ఉంటావు నువ్వు? బస్తీ కాదు. ఏరియా ఏ ఏరియాలో ఉంటావు నువ్వు? ఆ? ఇంతకుముందు ఉన్న దగ్గర కృష్ణా దగ్గర అప్పుడు కార్తీక్ ఉండేవాడుగా. నీ పెళ్లి కాలే ఇంకా? నేను చేసుకున్నాను వెయిట్ చేస్తున్నానండి నేను. 1420. అసలు నీకు బుద్ధి ఉందా అసలు? దేనికండి? ఆ? నా కొడుకు పెళ్ళి అయింది నీకు తెలియదా? తెలియదనే కదా నేను చెప్తున్నాను. ఎందుకు తెలియదు నువ్వు? ఎందుకు తెలియదు నీకు? ఊరు హైదరాబాద్ అందరికీ తెలుసు, నీకే తెలియదా? నాకు తెలియదు కాబట్టే కదా ఇంతవరకు వచ్చింది. మరి పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు పోతావు నువ్వు? కామన్ కదా అండి, నా లైఫ్ ఇది. అసలు నా కోడలకు ఆమెకు తెలిస్తే మాత్రాన మంచిగా ఉండదు నీకు. అంతవరకే ఆగిపోయిగా. ఆగిపోమంటున్నాను ఏంటంటే ఇది నా లైఫ్. నేను 5 years నుంచి తనతో ఉంటున్నాను. దేంతో ఉంటున్నావు నువ్వు? ఆయన వస్తాడు మాట్లాడతాడు. నీతోనా? నేను కలవాలి. నీతోనా? నాతోనే. అవును, మాట్లాడతాడు. అడగండి, మీ కొడుకుని పిలిచి అడగండి మరి. 1400 ఏంటి? నేను వచ్చినాక మాట్లాడతా. నేను ఆ అమ్మాయికి ఈ రోజు నైట్ గానీ రేపు గానీ నేను కాల్ చేస్తాను. ఆ అమ్మాయికి ఏ అమ్మాయి కాల్ చేస్తావు? కార్తీక్ ఎవరినైతే చేసుకున్నాడో ఆ అమ్మాయి నంబర్ కూడా ఉంది నా దగ్గర. ఆ అమ్మాయికి ఫోటోస్ పంపించి ఆ అమ్మాయితో మాట్లాడతాను. తర్వాత అమ్మాయి మాట్లాడేదాన్ని బట్టి నేను పోలీస్ స్టేషన్ వరకు వెళ్తాను. పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్తావు నువ్వు? ఇప్పుడు రాజుగారు చెప్పారు పెళ్లి అవ్వలేదు అని, మళ్ళీ చెప్పారు పెళ్లి అయింది అని, మళ్ళీ మీరు ఇప్పుడు పెళ్లి అయిందని చెప్తున్నారు. నీకు మాత్రం తెలియదా? నాకు తెలియదు అంటే తెలిస్తే నేను ఇప్పుడు 100 సార్లు కాల్ చేస్తాను. 100 సార్లు చేసినా కూడా బ్లాక్ లిస్ట్ లోనే ఉంది. నా నంబర్ కలవట్లేదు కదా. మరి వాళ్ళ పెళ్ళి అది బ్లాక్ లిస్ట్ లో పెట్టకుంటే దేంట్లో పెడతాడు? నీతో మాట్లాడుకుంటుంటాడా? సరిగా తనకు మాట్లాడాలని కాల్ చేస్తాను కదా. మరి నాకు మాట్లాడాలని నేను కాల్ చేస్తే ఎవరితో మాట్లాడేటప్పుడు నేను తిరిగి వస్తున్నా కదా. పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను ఎన్ని సంవత్సరాలు. నేను మాట్లాడలేదు అన్న. అలా అన్నయ్య తెలుసా నీకు? మా కోడలో అన్నయ్య తెలుసా? మా కోడలో అన్నయ్య తెలుసా? నంబరే నేను ఇప్పుడు తీసుకున్నాను ఆంటీ. అదే కోడలో అన్న పోలీసే నీకు వేసి మరి మంచిగానే చేస్తాడు. ఆయన పోలీస్ అవని, ఆయన సీఎం అవని, ఆయన పిఎం అవని ఆంటీ, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకేనా? ఎవరు ఏం చేయలేరు. నీ దగ్గర ప్రూఫ్? ప్రాబ్లం అయితే కార్తిక్, నాకేం కాదు. అయితే కార్తీక్ ఇప్పుడు ఇరికిస్తావా నువ్వు? నేను అడుగుతాను, ఏమని మాట్లాడతాను. ఇప్పుడు నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు కదా. నేను పోలీస్ స్టేషన్ పిలిపిస్తే వస్తాడు, ఆటోమేటిక్ గా వస్తాడు. మాట్లాడతాను నేను అప్పుడు కార్తిక్ తో. ముందు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళండి. ముందు అమ్మాయితో మాట్లాడతాను. నేను అమ్మాయి ఫోటోస్ పంపించిన తర్వాత అప్పుడు చెప్తాను. నీతో మాట్లాడతాడట. నీతో మాట్లాడతాను. నువ్వు భలే చెప్తాను. అదే మాట్లాడి లవ్ చేసిందని అడగవా? ఏంటిది? నన్నెందుకు ఆంటీ మధ్య ఇప్పుడు నేనెందుకు వస్తున్నా మధ్యలో? మీరు అసలు ఆ అమ్మాయి నాకేం చెప్పలేదు దేని గురించి. ఇప్పుడు వచ్చి సడన్ గా మాట్లాడుతుందంటే మీరు అడగండి. అసలు మీ కొడుకు గురించి ఆమెను అడగండి. నేను మాట్లాడేం లాభం? ఇప్పుడు ఉందంటే ఇప్పుడు ఆమె వస్తానే అంటుంది, ఇంటికి వస్తా అంటుంది. అంత లేదురా ఆమె. ఇది సంసారంలో చిచ్చు అందరు అట్లా ఉందరా అంటే? ఆమె అంత పిచ్చిది కాదు. ఫోటోలు పంపించి అంత అన్నకు అబద్ధం ఎందుకు ఆడుతుంది? ఎందుకు అంటది? ఆ ఏరియా పేరు చెప్తుంది ఆమె. యూసుఫ్ కూడా అంటే అదే పేరు. నీకు తెలియదా మరి? నాకేం తెలుసా ఆంటీ? నేను వెనకెనకలు తిరుగుతుంటానా? కార్తీక్ ఎట్లా అంటాడో నీకు తెలియదా? ఇప్పుడు తెలుస్తుంది కదా ఆంటీ. చెప్తారు అట్లనే మంది సంసారంలో చిచ్చు పెట్టి రమ్మనండి. ఆ అమ్మాయి ఒక రమ్మంట కదా. నువ్వు రా, మేము కూడా వస్తాం పోలీస్ స్టేషన్కి. నువ్వు రా. నేను కేసు పెట్టిన తర్వాత వాళ్ళే కాల్ చేస్తాను మీకు. అదే నువ్వు రా. ఇప్పుడు రమ్మనండి, ఇంటికి రమ్మనండి. ఇల్లు తెలుసా? ఇల్లు తెలుసా? రమ్మను. ఇప్పుడు కార్తీక్ వాళ్ళ ఇల్లు తెలుసా నీకు?
అవును, ఇల్లు తెలుసు పెళ్లి కాదు పెళ్లి కాదు మరి రా నువ్వు రా. ఇక్కడే అని అంటుంది. నేను మాట్లాడతాం నీతో రా. ఆ అమ్మాయి అందరి నంబర్ తీసుకుంది. ఉన్నా ఉందా రామని చెప్పు వస్తుందట, ఇక్కడికి వస్తుందట రామన్. అప్పుడు ఇక ఎప్పుడో చూసిందట ఆ దొంగముండ, ఇక ఎప్పుడో చూసిందట ఆ దొంగముండ. ఆమె ఎవరో కూడా తెలియదు అంటే నాకు నాకు తెలిసిన అమ్మాయిలు ఉన్నారు. ఫోటో ఎప్పటిది ఫస్ట్ స్టార్టింగ్ ఫోటో ఇది. ఇప్పుడు ఇట్లా ఉన్నాడు రమ్య కార్తీక్. నేనే సాయి ఫోన్ చేస్తుంది నన్ను నిజంగానే నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. నువ్వు నమ్ముతున్నావా? ఇప్పుడు అట్లా నమ్మద్దు బిడ్డ, అట్లా నమ్మద్దు బిడ్డ. మేము నిజంగా లవ్ చేసిందేమో తెలియదు కదా మనకి. పెళ్లి కాకముందు అన్ని జరుగుతాయిరా, ప్రేమిస్తారు జరుగుతాయి. పెళ్లి కాకుండా ఎట్లా జరుగుతాయి? పెళ్లి కాకముందు నాతో జరిగింది కదా ఆంటీ. ఇప్పుడు ఇదే ఇట్లా అయితే నువ్వు ఒప్పుకుంటావు? కాదన్న, పెళ్లి కాకముందు నాతోనే ఉన్నాడు కదా అన్న. ఇప్పుడు పూజతో పూజకు తెలియదా? కాదు అది నాకు ఒక మాట చెప్పు, పెళ్లి కాకముందు నాతో లవ్ లో ఉన్నాడు కదా, మరి ఈయనెవరు? ఈయనెవరు మరి? మీరు చెప్పేది తప్పు మాట. పెళ్లి కాకుండా చెల్లె, ఒప్పుకోరు, పెళ్లి అది అయిపోయింది. తప్ప ఉప్ప అని మీ అన్నకు నంబర్ ఇచ్చిన తర్వాత మీ అన్న చెప్పురా. రమేష్ కొడుకు నిజ చెప్తాను. అంత చెండలం అవుతారు సార్. రమేష్ కొడుకు నిజ చెప్తాను. అంత చెండలం అవుతారు సార్. నేను దాని వల్ల బాగా సాగు డైరెక్ట్ ఆన్కి ఎత్తనే చచ్చిపోతాను. నేను దాని వల్ల బాగా సాగు డైరెక్ట్ ఆన్కి ఎత్తనే చచ్చిపోతాను. సో ఇలా ఈ ప్రాంక్ సీరియస్ నుంచి ఎమోషనల్గా టర్న్ అవుతుంది. సో అందుకని ఇంకా నేను అన్న వదిన కలిసి డిసైడ్ అయిపోయా ఇక్కడి వరకు స్టాప్ చేసేద్దామని. ఎందుకంటే మా అత్తమ్మకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో అది మళ్ళీ ప్రొలాంగ్ చేస్తే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా సీరియస్ అవుతుందేమో అని మేము ఇంకా అప్పటికే ఆపేసాం. సో అప్పటికే మా అత్తమ్మ బెడ్రూమ్లో కూర్చొని ఏడుస్తుంది, చాలా చాలా ఎమోషనల్ అయిపోయారు. సో నేను అప్పటికి తనని బెడ్రూమ్ నుంచి హాల్లోకి తీసుకొచ్చాను. అది ప్రాంక్ అని చెప్పడానికి కూడా మాకు ధైర్యం సరిపోవట్లేదు. అంతా చేసి అంతా మాట్లాడి లాస్ట్కి ప్రాంక్ అని చెప్తే ఎలా తీసుకుంటారో కూడా తెలీదు. సో చాలా కష్టపడి చాలా మాట్లాడి మెల్లిగా దెన్ నేను చెప్పాను అనమాట, ఇది ఒక ప్రాంక్, ఇది ఒక వీడియో అని చెప్పాను. సో ఆ తర్వాత ఏమైందో మీరే చూసేయండి. అంకుల్, ఇప్పుడు ఇది నిజమో కాదో మనకి ఇంకా తెలియదు. మీరు నాకు చెప్పాలి కదా, ధైర్యంగా ఉండమని. మీరు నాకు చెప్పాలి. అయితే ఒక నిజం అయితే నేను కదా మోసపోయేది కదా, ఇప్పుడు బాధ అయ్యేది నాకు కదా. ఆంటీ ఏడ్చి మీరు బాధపడితే మీరు నాకు చెప్పాలి కదా ధైర్యం. ఇట్లా అవ్వదమ్మా, నా కొడుకుతో అలాంటివి అవ్వవు, ధైర్యంగా ఉన్నాను. మీరు నాకు ధైర్యం చెప్పాలా లేదా? ఆంటీ, ఓ ఆంటీ, నా వీడియోలో మీరు లేరు కదా ఆంటీ, ఒక వీడియో తీసుకుంటున్నామా ఆంటీ? నా వీడియోలో మీ అత్తమ్మ ఎక్కడ, మీ అత్తమ్మ ఉండరో మీతో అని అడుగుతున్నారు అంటే, అందుకే అత్తమ్మ మామ కావాలని ఒక వీడియో తీసుకుంటున్నా. ఇవే ఏదన్నా తగ్గించుకుంటే మంచిది. ఆంటీ ఇదంతా ప్రాంక్ ఆంటీ, దయచేసి క్షమించండి ఆంటీ నన్ను. సో మా అత్తయ్య మామయ్య చాలా సీరియస్ అయిపోయారు నా మీద, చాలా సీరియస్ అయ్యారు. వేరే అత్త మామలు అయితే నవ్వి వదిలేస్తారు, కానీ మా వాళ్ళు నా మీద చాలా సీరియస్ అవుతున్నారు. ఇదంతా ఎందుకు అంటే, ఫస్ట్ థింగ్ కోడలికి సపోర్ట్ చేస్తారా అని. లేదు, నాకు ఇక్కడ కూడా సపోర్ట్ లేదు బేసిక్ గా. నా కొడుకు అలాంటోడు కాదని అంటారు, కానీ నా కోడలు ఉంది, ఏం కాదు, నా కోడలు నేను చూసుకుంటా అన్నారా అంటే
అనలే. నా కొడుకు కాదు అలాంటోడు కాదు అని అంటున్నా అంటే ఇంతసేపు. సో జోక్స్ అపార్ట్, సడన్గా అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. అత్తమ్మ ఏడవడం వల్ల ఇంకా నేను ఏడ్చేసాను. నన్ను చూసి అందరు డల్ అయిపోయారు. మొత్తం జోక్ కామెడీగా వెళ్ళే ప్రాంక్ మొత్తం ఎమోషనల్గా టర్న్ అయిపోయింది. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ ఇవి కూడా ఒక మెమొరబులే. బట్ ఇట్ లాస్ట్కి మాత్రం అందరం నవ్వుకున్నాం, మంచిగా బర్గర్ పార్టీ కూడా చేసుకున్నాం అనమాట. సో ఫనీ ఫనీ అయిపోయింది. So stay tuned. We'll meet you soon with another video. Bye bye.